హాయ్ అండి, హలో. ఈరోజు మనము అష్టభుజకర గుడి, అష్టపుష్కర్ పుష్పవల్లి సమేత అష్టభుజకర్ గుడి గురించి తెలుసుకుంటాం. ఇది కాంచీపురంలో ఉందండి. మనము ఏ గుడికి వెళ్ళినా గుడికి సంబంధించిన చిత్రాలు, విశేషాలు గుడిలో ఉంటుందన్నమాట. ఈ అష్టభుజకర పెరుమాళ్ గుడిలో మాత్రము గుడి బయట ఉంటుంది. అదే మనం చూస్తున్న దశావతార మూర్తులు. ఇది 108 దివ్య దేశాలలో 44వ దివ్య దేశము. ఇక్కడ మహావిష్ణువుకి 8 చేతులు కలవు, అమ్మవారు ఉన్నారు. కాంచీపురంలో ఒక మంచి పని చేస్తే అది 10గా పుణ్యం అవుతుంది కదా. ఇది శక్తి క్షేత్రం కాబట్టి శక్తి వరద క్షేత్రము. ఇక్కడ బ్రహ్మ యాగం చేస్తారన్నమాట. యాగం చేయాలని తలచి మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నారు. యాగం చేసేటప్పుడు సరస్వతి కాకుండా గాయత్రితో చేస్తారన్నమాట బ్రహ్మ. అప్పుడు సరస్వతీదేవికి కోపం వస్తుంది. ఆ కోపంలో ఆటంకాలు కలిగిస్తూ ఉంటుందన్నమాట యాగానికి. అలా ఆటంకాలు కలిగిస్తూ ఉండగా లాస్ట్లో శరభాసురుడు అనే రాక్షసుని పంపిస్తుందన్నమాట. పోయి ఆ యాగాన్ని జరగకుండా చూడు అని చెప్పి. ఆ రాక్షసుడికి 8 చేతులు ఉంటుందన్నమాట. పాము ముఖంతో ఉంటాడు. ఆయన ఇక్కడికి వస్తాడన్నమాట. అప్పుడు మహావిష్ణువు 8 చేతులతో ఆయుధాలు ధరించి ఆ శరభాసురుడితో యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో శరభాసురుడు మరణిస్తాడన్నమాట. మహావిష్ణువు ఇలా చేశాడని పురాణాల్లో ఉంది. ఇది ఇంకో క్షేత్రం కూడా అండి, గజేంద్ర మోక్షం. ఇక్కడ గజేంద్రుడికి మహావిష్ణువు మోక్షం ఇచ్చారన్నమాట. అదే ఆ ముసలి కాలు పట్టుకుంటుంది కదా, అది గజేంద్ర మోక్షం. పుష్పకవల్లి తాయారు, ఆండాలు, ఆల్వార్లు, గరుడాల్వార్లు అన్ని సన్నిధానాలలో ఇక్కడ ఉంటాయన్నమాట. గరుడాల్వార్లు మాత్రము ఎప్పుడైనా ఎక్కడైనా గర్భగుడి ఎదురుగానే ఉంటారన్నమాట. ఇక్కడ ఉత్తర వాకిలి కూడా కలదు. అదే స్వర్గవాసులు అంటారు కదా, అది. దశావతార మూర్తుల్లో గుడికి ముందర ఎందుకు పెట్టినారంటే మహావిష్ణువు భక్తులకు అన్ని అవతారాలు ఒకటే అని తెలియజేయడానికి ఇలా పెట్టారన్నమాట. తారతమ్యాలు, హెచ్చు తగ్గులు మానవుల్లో ఉండకూడదు. భక్తులు అంతా సమానమని, భయభక్తులతో ఉండాలని ఈ గుడిలో ఇలా ప్రతిష్ఠించారని పురాణాల్లో చెప్పడం జరిగింది.